మీరు వింటున్నారు మన హార్ట్ టచింగ్ స్టోరీస్ హిడెన్ ఐడెంటిటీ ఆఫ్ అ కామన్ మ్యాన్. ఒక సాధారణ అబ్బాయి జీవితం గడుపుతున్న అర్జున్. ముంబై. ట్రాఫిక్, రష్, బిజీ లైఫ్. అక్కడ ఒక చిన్న రూమ్లో ఫ్రెండ్స్తో కలిసి ఉంటాడు అర్జున్. తన ఫ్రెండ్స్ లక్ష్మణ్, సీను. అర్జున్ విట్టల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో స్కాలర్షిప్తో చదువుకుంటున్నాడు. అర్జున్కి సారా అనే అమ్మాయంటే చాలా ఇష్టం. కానీ సారాకి మాత్రం మనీ అంటే పిచ్చి. అర్జున్ చాలా అమాయకుడు కాబట్టి తనని లవ్ చేస్తున్నట్టు నటిస్తూ తన పనులు అన్నీ అర్జున్తో చెప్పించుకుంటుంది. అర్జున్ మాత్రం ఈ నిజం తెలియక ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. వ్యాలంటైన్స్ డే. కాలేజ్ మొత్తం సందడిగా ఉంది. అర్జున్ తన ఫ్రెండ్స్తో అన్నాడు, అరే మామా, ఈరోజు సారాకి ప్రపోజ్ చేద్దామనుకుంటున్నా, ఏమంటావ్? నీ ఇష్టంరా. అందుకే నా ఫేస్లో మార్నింగ్ నుంచి ఆనందం కనిపిస్తుంది. సరే, ఆల్ ది బెస్ట్ రా మామా. థ్యాంక్స్ రా మామా అని చెప్పి అర్జున్ దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్ళి సారాకి నచ్చిన బ్యాంగిల్స్ తీసుకుని చాలా హ్యాపీగా కాలేజ్కి వెళ్ళాడు. కానీ అర్జున్కి తెలియని విషయం ఏంటి అంటే, సారా ఆల్రెడీ అశోక్ అనే రిచ్ అబ్బాయిని తను ఎస్టాబ్లిష్ చేసింది. అర్జున్ సారాని కాలేజ్ మధ్యలో పార్టీ జరుగుతున్న గ్రౌండ్లో చూశాడు. తన దగ్గరాకి వెళ్ళి సారా అని పిలిచాడు. సారా వెనక్కి తిరిగి, హా చెప్పు అర్జున్, ఏంటి అని అడిగింది. అప్పుడు అర్జున్, సారా, నీకొక విషయం చెప్పాలి అని చాలా రోజుల్నుంచి అనుకుంటున్నా అని తన పాకెట్ నుంచి బంజల్స్ బయటికి తీసి అవి సారా చేతిలో పెట్టి అందరి ముందు ఐ లవ్ యూ సారా అని అన్నాడు. వెంటనే ఒక చెయ్యి తన చెంప మీద బలంగా పడింది. అది సారాది. సారా, ఏమనుకుంటున్నావు అర్జున్? నేను నీలాంటి పూర్ పర్సన్ని నేను లవ్ చేస్తానని అని ఎలా అనుకున్నావు? నీ దగ్గర బట్టలు కొనుక్కోవడానికి, తినడానికి కూడా మనీ లేవుగాని నాకు ఐ లవ్ యూ అని చెప్తావా బికార్? అర్జున్ షాక్ అయ్యి, ఏంటి సారా, లవ్ చేయడానికి మనీ కావాలా? ప్రేమ సరిపోదా? మరి ఎన్ని రోజులు నాతో ఎందుకు తిరిగావో? సారా, నీతో నాకు అవసరం ఉంది అప్పుడు, అందుకే తిరిగాను. కాని ఇప్పుడు అశోక్ నాకు ప్రపోజ్ చేశాడు. అశోక్ చాలా రిచ్ అండ్ హ్యాండ్సమ్ బాయ్. అతని ఫ్యామిలీకి చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా వాళ్ళదే. ఇంతలో అక్కడికొక బ్లాక్ BMW కారొచ్చి ఆగింది. ఆ కార్ నుంచి ఒక హ్యాండ్సమ్ గాయ్ దిగాడు. అతడే అశోక్. స్టైల్గా నడుచుకుంటూ వచ్చి సారా ముందు నిలబడి, హే స్వీట్ హార్ట్, ఎక్కడేం చేస్తున్నావో? పార్టీ స్టార్ట్ అయింది, వేలాదాంరా అని పిలిచాడు. హే డార్లింగ్, ఇక్కడ ఒక వేస్ట్ ఫెలో ఉన్నాడు. ఎవరు సారా? సారా అర్జున్ని చూపించింది. హే, వీడిని ఎవరు లోపాలకెలో చేశారు? సెక్యూరిటీతో బయటకి పదేయంది ఈ వేస్ట్ని అని అన్నాదు. అర్జున్ ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి సైలెంట్గా బయటకి వెళ్ళిపోతాడు. అర్జున్ని సారాని తీసుకొని పార్టీలోకి వెళ్ళిపోతాడు. కాలేజు నుంచి బయటకి వచ్చిన అర్జున్ డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అర్జున్ని చూసిన సీను, ఏంటిరా అర్జున్, బాధగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు అర్జున్, రే మామా, నేను నిజంగా లవ్ చేశాన్రా సారాని. కానీ తను నన్ను బికారి అని అనింది. అశోక్ గదిని ఫాలో అయింది. సీను, ఏంట్రా అశోకా, మరి నీతో ఎన్ని రోజులు ఎందుకు తిరిగింది? సారారా, వద్దీలే, మందు వేద్దాం అని అన్నాదు. హా, తీసుకునిరా బీర్లు అని చెప్పి అర్జున్ పడుకున్నాడు. కొంచెం సేపటికి సీను బీర్లు తీసుకొని వచ్చాడు. లక్ష్మణ్ని పిలిచాడు. జరిగిన విషయం మొత్తం చెప్పాడు. రే, వాణ్ణి ఏమీ అడక్కురా, కొన్ని డేస్లో వాడే సెట్ అవుతాడు అని చెప్పి దాబా పైకి వెళ్ళి మందేసి పడుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ లేచి ఫోన్ చూస్తే అర్జున్ ఫోన్కి ఒక అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. మీ నాన్నగారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. ఈరోజు నైట్ మెరీనా హోటల్కి రండి. అది చూసి అర్జున్ ఫేస్ సీరియస్ అయింది.
నైట్ రెడీ అయ్యి మెరీనా హోటల్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్, హే బాబూ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇది వన్ ఆఫ్ ద 7 స్టార్ హోటల్స్ ఇన్ ముంబై. ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ ఉండాదు. నేనిక్కడ ఒకరిని కలవడానికొచ్చాను అని అన్నాడు. సెక్యూరిటీ, నిన్ను పిలిచిన ఆ మహానుభావుడెవడు అని అడిగాడు. అదే సమయంలో మేనేజర్ అటుసైడ్ వెళ్తున్నాడు. ఆ గోదావ చూసి అక్కడికి వచ్చాడు. హోటల్ మేనేజర్ విశ్వ, మీరెవరంది అని అడిగాడు. అర్జున్, నా పేరు అర్జున్, ఇక్కడ ఒకరిని కలవడానికొచ్చాను అని అన్నాడు. అది విన్నగానే విశ్వ షాక్ అయ్యి, అర్జున్, ఆ బాబూ, ఐఎమ్ సారీ బాబూ అని ఆల్మోస్ట్ నమస్కారం చేయడానికి ట్రై చేశాడు. అర్జున్, పార్లేదు అని అన్నాడు. విశ్వ సెక్యూరిటీని తిట్టి, అర్జున్ సార్ని అవమానిస్తావా అని చెంప మీద లాగి కొట్టాడు. తర్వాత అర్జున్ దగ్గరకి వచ్చి, సార్, మీ నాన్నగారు వెయిట్ చేస్తున్నారు. నన్ను మిమ్మల్ని రిసీవ్ చేయడానికి పంపించారు అని చెప్పి హోటల్ లోపాలకి తీసుకెళ్లాడు. అసలు అర్జున్ని చూసి మేనేజర్ ఎందుకు భయపడ్డాడు? అర్జున్ నన్నా ఎవరు? అసలు అర్జున్ జీవితం ఏంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వినండి. హిడెన్ ఐడెంటిటీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ ఇన్ అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.